అందరికీ నమస్కారం అండి. ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి ఈరోజు గత 27 సంవత్సరాలుగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో వర్క్ చేస్తూ వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్స్ గురించి సొల్యూషన్స్ మనకు చెప్పడానికి వచ్చారు. సార్ పేరు వచ్చేసి ఆనంద్ కుమార్ గారు, డెవలప్మెంట్ ఆఫీసర్గా ఎల్ఐసిలో వర్క్ చేస్తున్నారు గత 27 సంవత్సరాలుగా. సార్ మీరు చెప్పండి సార్, చాలా మంది ఎల్ఐసి పాలసీ హోల్డర్స్ పాలసీ కట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే 1 year 2 years కట్టి 3 years కట్టి తర్వాత ఎలా రెన్యూ చేసుకోవాలో తెలియదు, దాన్ని ఎలా సొల్యూషన్ చేసుకోవాలో చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. దాన్ని మీ ద్వారా వాళ్ళకు ఈజీగా ఎలా రెన్యూ చేసుకోవచ్చు, పాలసీలు మళ్ళీ కట్టి యాక్టివ్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబ్సేషన్ అంటే ఏంటి? ల్యాబ్సేషన్ అంటే వాళ్ళకు పాలసీ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి వర్తించవు. ల్యాబ్స్ అయింది అంటే ల్యాబ్స్ ఎప్పుడు అవుతుంది? ఒక పాలసీ డ్యూ డేటు ఫలానా డేట్ అంటే 28th January రోజు కట్టాలి. 28th January రోజు కట్టకుండా అతను 30 days టైం ఇస్తాం, గ్రేస్ పీరియడ్. ఆ 30 days టైం లోపల కట్టాలి. ఆ 30 days లోపల కట్టలేదు 31st day రోజు ల్యాబ్సేషన్ లోకి వస్తుంది అనమాట. అంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఏది వర్తించదు, బెనిఫిట్స్ రావు, ఏమైనా సరే బెనిఫిట్స్ రావు. అలాగే 1 year 2 years కట్టిన తర్వాత 3rd yearలో వాళ్ళకు ఒక 6 months కన్సెషన్ ఇచ్చారు. 6 months వరకు కూడా 4th year ప్రీమియం ఏదైతే కట్టలేదో ఆ 4th year ప్రీమియం దగ్గర నుంచి 6 months లోపల కట్టకపోతే కూడా వాళ్ళకు అన్ని బెనిఫిట్స్ ఇస్తారు. ఎందుకంటే ఏం జరిగినా కూడా ఆ 6 months లోపల. ఆ తర్వాత ఇంకొద్దిగా ఎక్స్టెన్షన్స్ ఇచ్చి 5 years కట్టిన వాళ్ళకు ఒక 1 year ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే 6th year ప్రీమియం కట్టాలి కానీ అతను కట్టలేదు. 6th year ప్రీమియం దగ్గర నుంచి 7th year ప్రీమియం డేట్ అయ్యే లోపు అతనికి ఏం జరిగినా కూడా ఆ బెనిఫిట్స్ అన్ని ఫ్యామిలీకి ఇస్తారు. ఓకే, ఇది మొత్తంగా మనకు ఒక ల్యాబ్సేషన్ జరిగిన వాటికి పాలసీస్కి ఏ రకంగా బెనిఫిట్స్ ఉంటాయి, ఒకవేళ కట్టాల్సిన టైంలో కట్టకపోతే ఏంటి బెనిఫిట్స్ అనేవి ఈ క్లుప్తంగా చూసుకుంటే కనుక ఇలా ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు 3 years తర్వాత 30 days గ్రేస్ పీరియడ్ అనేది 180 days వరకు వెళ్తుంది. అంటే 180 days లోపు కూడా వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంది. అదే 5 years తర్వాత ఆ 30 days అనేది 360 days వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. అంటే ఎల్ఐసి వాళ్ళు 360 days వరకు రెన్యూ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. టోటల్ గా రెన్యువల్ అనేది మాత్రం ఒకవేళ ల్యాబ్స్ అయిన పాలసీ ఏదైనా ఉంటే రెన్యువల్ చేసుకోవడానికి 5 years వరకు అతను రెన్యువల్ చేసుకోవచ్చు. 5 years 5th year వరకు కూడా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే బెనిఫిట్స్ రావు. నీకు బెనిఫిట్స్ వర్తించాలి అంటే మాత్రము 3 years కట్టిన పాలసీస్ కి 6 నెలల టైము. ఆ టైం లోపల ఏం జరిగినా వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి. అలాగే 5 years కట్టిన పాలసీస్ కి 1 year వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇస్తారు వాళ్ళు. అంటే ఆ 1 year లోపల ఏం జరిగినా కూడా ఫుల్ బెనిఫిట్స్ ఇస్తారనమాట. అంటే 2nd year నుంచి ఇంకేం ఉండవు. మళ్ళీ ఒకవేళ 1st year దాటిపోయింది, 5 years కట్టిన పాలసీ 6th year కట్టాలి, అతను కట్టలేదు, 7th year కూడా అతను కట్టలేదు, అక్కడి నుంచి మొత్తానికి అసలు ఇంకా ఏ బెనిఫిట్స్ కూడా రావన్నమాట. ఆ 7th year తర్వాత కూడా ఏం కట్టకున్నా కూడా అతనికి బెనిఫిట్స్ ఏమి ఇవ్వమన్నమాట. అది ఓకే సార్. ఒకవేళ రెన్యువల్ కట్టే టైంలో కస్టమర్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, ఇంకేదైనా అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా? అంటే నేను పాలసీ యాక్టివ్ లో ఉంచాలనుకుంటున్నాను, ఇంకేదైనా మార్గం ఉందా? ఇప్పుడు ఒక 3 years కట్టిన పాలసీకి ఫర్ ఎగ్జాంపుల్ అతను డబ్బులు లేక అతను కట్టుకోలేకపోతున్నాడు, వాళ్ళకి మనము ఎల్ఐసి వాళ్ళు అదే పాలసీ మీద లోన్ ఇస్తాం. లోన్ ఇచ్చి ఆ లోన్ ద్వారా అతనికి ప్రీమియం కి కావాల్సిన అమౌంట్ ని మనం అడ్జస్ట్ చేస్తూ ఆ పాలసీని మళ్ళీ పునరుద్ధరిస్తాం. అంటే రివైవల్ చేస్తాం. రివైవల్ చేసి దాన్ని మళ్ళీ ఇన్ఫోర్స్ లోకి తీసుకొస్తాం. పునరుద్ధరించి దాన్ని మళ్ళీ ఇన్ఫోర్స్ లోకి వస్తుంది పాలసీ. అట్లా లోన్ ద్వారా చేసుకోవచ్చు. ఇంకోటి కొన్ని మనీ బ్యాక్ పాలసీస్ ఉంటాయి. ఆ మనీ బ్యాక్ పాలసీస్ లో కూడా లోన్స్ ఇస్తాము. ఒకవేళ మనీ బ్యాక్ కనుక డ్యూ ఉంటే అంటే ఆ పర్టికులర్ మంత్ లో అతనికి మనీ బ్యాక్ వచ్చేది ఉంటే కనుక ఆ మనీ బ్యాక్ లో నుంచి కూడా డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి ఆ పాలసీని మళ్ళీ ఫోర్స్ లోకి తీసుకొస్తాం. అంటే పునరుద్ధరిస్తాం దాన్ని మళ్ళీ అగైన్ మళ్ళీ మామూలుగానే పాలసీ నడుస్తూ ఉంటుంది అనమాట. అట్లా ఎస్బీ దాన్ని సర్వైవల్ బెనిఫిట్ అంటాం మనం. ఆ సర్వైవల్ బెనిఫిట్ ద్వారా రివైవల్ చేసుకోవచ్చు, లోన్ ద్వారా రివైవల్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి అవకాశాలు మనకు ఉన్నాయి. జనరల్ గా ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది సార్? మీరు లోన్ అంటున్నారు కదా, లోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తారు? 9%, 10% ఆ రేంజ్ లో ఉంటుంది. 10% ఓవరాల్ గా 10% ఉంటుంది అన్ని ప్రాసెస్ లో కూడా జనరల్ గా.
ఓకే, అయితే ఇది చాలా మంచి బెనిఫిట్. అంటే లోన్ తీసుకొని కూడా రెన్యూ చేసుకోవచ్చు, పాలసీ యాక్టివ్ లో ఉంటుంది. ఈవెన్ పాలసీ హోల్డర్ కు ఏదేమైనా ఎమర్జెన్సీ లేదని అంటే అత్యవసరంగా ఏదైనా రిస్క్ అయినా క్లెయిమ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇంకొకటి మెచ్యూరిటీ దగ్గరలో వస్తుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ పాలసీ ల్యాప్స్ అయితే దానికి ఎలా సార్? అంటే ఇప్పుడు పాలసీ మెచ్యూరిటీ అమౌంట్ ఇవ్వలేరా, లేకుంటే బోనస్ అనేది తక్కువ అవుతుందా? ఇప్పుడు పాలసీ మెచ్యూరిటీకి దగ్గరలో ఉంది అని 1 year ఉంది, పాలసీ మెచ్యూరిటీ అవ్వడానికి 1 year ఉంది. అతను ఒక 5 సంవత్సరాల నుంచి కట్టట్లేదు అనుకున్నాం, 5-6 years నుంచి 5 years నుంచి కట్టట్లేదు అనుకున్నాం. ఆ 5 years నుంచి కట్టకున్నా కూడా అతను ఆ 1 year మెచ్యూరిటీకి ముందున్న పాలసీలు ఏవైనా సరే అవి కూడా రెన్యువల్ చేసుకొని ఫుల్ మెచ్యూరిటీ అమౌంట్ పొందే అవకాశం కూడా ఉంది. ఓకే. జనరల్ గా సార్ ఇప్పుడు అందరికి ఏంటంటే పాలసీ కడుతున్నారు, వాళ్ళకి ఎటువంటి నోటిఫికేషన్ రావట్లేదు. అంటే పలానా ఈ టైంలో కట్టాలి, ఈ టైంలో నా పాలసీ ల్యాప్సేషన్ అయ్యింది అని అట్లాంటి నోటిఫికేషన్స్ కానీ ఎటువంటి కాల్స్ కానీ ఎల్ఐసి నుంచి రావట్లేదు. దానికి ఏంటి సార్? మాకు నోటిఫికేషన్స్ రావాలి, ఈ పాలసీ రెన్యువల్ ఉంది, పాలసీ ల్యాప్స్ అయిందని. దానికి ఏంటి సార్? ఈ కస్టమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆఫీస్ లో వాళ్ళ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి నోటిఫికేషన్స్ రెగ్యులర్ గా వెళ్తాయి. ఒకవేళ ఆఫీస్ దగ్గరకు వచ్చి రిజిస్టర్ చేసుకోలేని పరిస్థితి అయితే కనుక ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఆన్లైన్ లో మనకు కస్టమర్ పోర్టల్ అని ఒకటి ఉంటుంది, కస్టమర్ యాప్ ఉంటుంది, ఎల్ఐసిది కస్టమర్ యాప్. ఆ కస్టమర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా వాళ్ళు మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. చేసుకుంటే వాళ్ళకు రెగ్యులర్ గా వస్తుంటాయి మెసేజెస్. ఈ ల్యాప్సేషన్ టైంలో పాలసీ హోల్డర్ కి ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగినా, మనిషి ఏదైనా చనిపోతే పాలసీ హోల్డర్ కి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ల్యాప్సేషన్ టైంలో అయితే ఏం ఉండదు. ల్యాప్సేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి ఫస్ట్ చెప్పాను, ఒక 1 year కట్టిన పాలసీస్కి 30 days గ్రేస్ పీరియడ్ ఇస్తాం. ఆ 30 days గ్రేస్ పీరియడ్ లోపల ఏదైనా జరిగితే ప్రమాదవశాత్తు కానీ లేకపోతే మామూలు నార్మల్ డెత్ కానీ ఏదైనా జరిగినా కూడా అన్ని బెనిఫిట్స్ ఇస్తాం. అలాగే 3 సంవత్సరాలు కట్టిన పాలసీ ఏదైనా సరే 3 సంవత్సరాలు కట్టి ఆ 4వ సంవత్సరం కట్టాల్సిన తేదీ వచ్చింది. ఆ తేదీ దగ్గర నుంచి 6 నెలలు కన్సెషన్ ఇస్తాం. ఆ కన్సెషన్ టైం లోపల వాళ్ళకి గనక ఏం జరిగినా కూడా, నార్మల్ కానీ యాక్సిడెంట్ కానీ ఏం జరిగినా కూడా వాళ్ళకు ఆ బీమా ఇస్తాం. అట్లాగే 5 సంవత్సరాలు కట్టిన పాలసీలు ఏదైనా ఉంటే అందులో కూడా 6వ సంవత్సరం అతను డ్యూ కట్టాలి. 6వ సంవత్సరం కట్టలేదు, 7వ సంవత్సరం డ్యూ వచ్చే లోపల అతనికి ఏదైనా జరిగినా, ప్రమాదవశాత్తు కానీ ఇంకేదైనా జరిగినా కూడా అతనికి వాళ్ళ నామినీకి అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయి. ఎలా ఏదైతే కట్టలేదో 6వ సంవత్సరంలో కట్టాల్సిన ప్రీమియంని మనము వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్లో నుంచి కట్ చేసుకొని మిగతా అమౌంట్ అంతా వాళ్ళ నామినీకి ఇస్తాం. ఆ రకంగా వాళ్ళకు బెనిఫిట్. అంటే ఆ ఇయర్ ఏదైతే ప్రీమియం కట్టలేదో ఆ అమౌంట్ డిడక్ట్ చేసుకొని టోటల్ గా పాలసీ హోల్డర్స్ కి ఎంతైతే అమౌంట్ మెచ్యూరిటీ అంటే లైఫ్ డెత్ రిస్క్ అయితే ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ పే చేస్తారు. ఆ ఒక్క ఇయర్ ఏదైతే రెన్యూ పే చేయాలో ఆ అమౌంట్ డిడక్ట్ చేసుకొని ఇస్తారు. సార్ ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే సార్, అసలు పాలసీ ఎంత వరకు మాక్సిమం లైక్ పాలసీ నేను ఒక 5 years కానీ 10 years కట్టిన తర్వాత మాక్సిమం ఎంత టైం పీరియడ్ వరకు నేను పాలసీని రెన్యూ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజున కట్టాలి, అతను 28th January 2025 కట్టాలి, అతను కట్టలేదు. అతనికి 2025 నుంచి 28th January 5 years వరకు అతను ఎప్పుడైనా సరే రెన్యువల్ చేసుకోవచ్చు. 5 years వరకు 5 years లోపల ఎప్పుడైనా రెన్యువల్ చేసుకోవచ్చు. 5 years దాటితే రెన్యువల్ చేయరు. చాలా మందికి ఈ విషయం తెలియక పాలసీ ల్యాప్స్ అయింది అనుకుని కట్టలేని పాలసీస్ చాలా ఉండొచ్చు సార్, మీకు కూడా ఐడియా ఉండొచ్చు. చాలా మందికి అంటే మీ ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, 5 years వరకు కూడా చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లో వెళ్తుంది. దానివల్ల కొంత వాళ్ళ డబ్బులు సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. దాన్ని అంటే వాళ్ళ పిల్లలకు సేఫ్టీ కూడా, పాలసీ రెన్యూ అవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ సేఫ్ అవుతున్నట్టే సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా తర్వాత రిమైనింగ్ ఎల్ఐసిలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్ తర్వాత వీడియోలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.